చలో మనం కళాకారులను పరిచయం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాం క్యూ న్యూస్ వేదికగా 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 6వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న క్యూ న్యూస్ ప్రేక్షకుల కోసం తెలంగాణ రాష్ట్రంలో కళలు అంతరించిపోతా ఉన్నాయి. మరి బూరా రామన్న ఆధ్వర్యంలో మనం కంఠాయపాలెం గ్రామం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు నియోజకవర్గం తొర్రూరు మండలంలో ఉన్నాము. మరి నిజంగా 40 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల నుంచి బుర్ర కథలు చెప్తూ చుట్టుపక్కల ప్రాంతాలే కాదు సాంస్కృతిక తెలంగాణ రాష్ట్రం తరపున సాంస్కృతిక కార్యక్రమాలలో రీసెంట్లీ గద్దర్ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసిండు అన్న. మరి 30-40 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు చిన్నప్పటి నుంచి. మరి ఈ కథలు ఎలా ఉంటాయి, కథల తర్వాత వాళ్ళు ప్రోగ్రాం చేసిన తర్వాత ఈ కథల ద్వారా వాళ్ళ జీవితాలు ఏమన్నా బాగుపడ్డాయా? తెలంగాణ రాష్ట్రం వచ్చి 9.5 సంవత్సరాలు దాటింది. మరి 9.5 సంవత్సరాలలో వీళ్ళ జీవితాలు మారిపోయాయా? మరి తెలంగాణ సాంస్కృతిక సారథ్యంలో వీళ్ళకి పెన్షన్లు ఏమన్నా వస్తున్నాయా అన్న కోణంలో కూడా మళ్ళీ చర్చించుకునే వెసులుబాటు ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చూద్దాం. మరి కంఠాయపాలెంలో తొర్రూరు పక్కనే ఉంటుంది, జస్ట్ 3 కిలోమీటర్లు, మహబూబాబాద్ జిల్లా. అన్న మీరు స్టార్ట్ చేయండి, స్టార్ట్ అయిన తర్వాత మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ అన్న. ఏం కథ చెప్పబోతున్నారు? శ్రీ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సంపూర్ణ జీవిత చరిత్రలోని ఒక కాలజ్ఞానం అనే ఘట్టం. చలో థ్యాంక్ యూ అన్న, స్టార్ట్. జై గురు జై గురు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. గణపతి అని నిన్ను ఘనముగా వేడితి కరుణించగరారా గణేశ, కాంక్షతో ఏలుమురా గణేశ. గణపతి అని నిన్ను ఘనముగా వేడితి కరుణించగరారా గణేశ, కాంక్షతో ఏలుమురా గణేశ. గజలందియలు గల్లు నమ్రోయ, గజలందియలు గల్లు నమ్రోయ, గుజ్జు రూపరారా గణేశ, కూర్మితో ఏలుమురా గణేశ. గణపతి అని నిన్ను ఘనముగా వేడితి కరుణించగరారా గణేశ, కాంక్షతో ఏలుమురా గణేశ. హర శివనందనయ సింహయకార, శివనందనయ సింహయకార, శీఘ్రమయుటురారా గణేశ, చింతలు బలపమురా గణేశ. గణపతి అని నిన్ను ఘనముగా వేడితి కరుణించగరారా గణేశ, కాంక్షతో ఏలుమురా గణేశ. అరే ఎన్నడు మరువను ఏకదంతము, ఎన్నడు మరువను ఏకదంతము, మన్నించగరారా గణేశ, మంగళంగ చూరా గణేశ. గణపతి అని నిన్ను ఘనముగా వేడితి కరుణించగరారా గణేశ, కాంక్షతో ఏలుమురా గణేశ. కాట చౌవుల వెలపలగల మరి గుజ్జు రూపుడావా గణేశ, గుణగుణ రావయ్యా గణేశ. గణపతి అని నిన్ను ఘనముగా వేడితి కరుణించగరావా గణేశ, కాంక్షతో ఏలుమురా దేవా. ఎలుక వాహన మెక్కిన వాడ వేగమయుటురారా గణేశ, ఏకదంతరారా గణేశ. గణపతి అని నిన్ను ఘనముగా వేడితి కరుణించగరారా గణేశ, కాంక్షతో ఏలుమురా గణేశ. ఏమిట్రా భద్రాక్ష? ఏమి నాన్న మన పంతులు గారు ఇటు గణపతిని పలుమారి వేడుకుంటున్నాడు. అవును కదరా, ఏ కార్యము చేసినా గణపతిని తలవకుండా ఏ కార్యము చేసినా కూడా అది జరగదు. అందుకని మునుముందుగా ముక్కోటి దేవతలకు దేవదేవుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుని ముందుగా ధ్యానించి మనము చెప్పబోయే కథను ప్రారంభిస్తున్నాను ఆయన. చాలా సంతోష తర్వాత విషయం ఉంది. శ్రీమాగణాధిపతయే నమః. ముందుగా గణపతిని ప్రార్థించుకున్నాము కాబట్టి శక్తి కావాలి కళాకారులు కాబట్టి ఆ తర్వాత అమ్మవారిని ప్రార్థిద్దామా. శ్రీ శారదాంబవే శివభక్త భూషణి భద్రకాళి ఇందు రావమ్మ, నీదు భక్తులకు మమ్మేలు కోవమ్మ. శ్రీ శారదాంబవే శివభక్త భూషణి భద్రకాళి ఇందు రావమ్మ, నీ భక్తులను మమ్మేలు కోవమ్మ. సకల లోకంబులను సవరించే మాతవే అన్ని విద్యాలకు మూలమయ్యుంటివే. అవును అవును. నీ పాదముల నమ్మే నామమ్మ, నీవు మహాపాలనుండవే మాయమ్మ. శ్రీ శారదాంబవే శివభక్త భూషణి భద్రకాళి ఇందు రావమ్మ, నీ
భక్తులను మమ్మేలుకోవమ్మ బొంబాయిలో నిన్ను అంబగని పిలుతురే పూల బుక్కల తోడ పూజలు చేతురే అవును అవును మహాలక్ష్మీదేవి ఓయమ్మ నీవు మా పాలనుండవే మాయమ్మ శ్రీ శారదాంబవే శివభక్త పోషణి భద్రకాళే ఎందు రావమ్మ ఈ భక్తులను మమ్మేలుకోవమ్మ ఊరూరా వెలసిన ఊర ముత్యాలివే పొలిమరా మధ్యన పొలిమరా శక్తివే అవును అవును కోట కావలి కోట మైసమ్మ నిన్ను కోరి పూజింతురే మాయమ్మ శ్రీ శారదాంబవే శివభక్త పోషణి భద్రకాళే ఎందు రావమ్మ ఈ భక్తులను మమ్మేలుకోవమ్మ ఆ దండులో వెలసిన దండు మారమ్మవే మధ్యంపులో నీవు ముద్దు పోషమ్మవే అవును అవును ఎలమంచి అందురే ఓయమ్మ నిన్ను నెల్లూరు లోపల మాయమ్మ శ్రీ శారదాంబవే శివభక్త పోషణి భద్రకాళే ఎందు రావమ్మ ఈ భక్తులను మమ్మేలుకోవమ్మ కలకత్తలో నిన్ను కాళీమాత అందురే హైదరాబాదులో మంకాళి అందురే అవును అవును మేడారం జాతరలో ఓయమ్మ నిన్ను సమ్మక్క అందురే సారమ్మ శ్రీ శారదాంబవే శివభక్త పోషణి భద్రకాళే ఎందు రావమ్మ ఈ భక్తులను మమ్మేలుకోవమ్మ ఏడాదికొక రోజు అమావాస్య దినమున మల్లె ముల్లలు నేడు మందార పూలతో అవును అవును పథకమ్మాని నిలబెట్టేరే మన భామలందరూ వాడి పాడేరే శ్రీ శారదాంబవే శివభక్త పోషణి భద్రకాళే ఎందు రావమ్మ ఈ భక్తులను మమ్మేలుకోవమ్మ జరిగినాయుందారిదా అరే లక్కీ ఏంట్రా విక్కి మాకు తెలియదు అట్లా ఈ శక్తి పూజలు ఎందుకురా ఆ? ఏమైంది దుర్గని పూజించుడు శక్తిని పూజించుడు మాకు తెలియదా రే కాదురా ఏంటి నాయనా నాయనా ఆ. శక్తి మనం ఈ కథ చెప్పాలంటే ఓ. మన శరీరంలో కొంత శక్తి కావాలి అవునవును. మరి ఆ శక్తి ఎవరయ్యా శక్తి స్వరూపిణి ఓహో. ఆ శంకరుని పార్వతీదేవి ఉంది కదా అవునా? ఆ తల్లిని వేడుకుంటేనే మనకు శక్తి వస్తుంది అవును. ఆ శక్తితోనే కదా మనం కథ చాలా చెప్పేది బాగుంది, బాగుంది. అందుకనే ఆ తల్లిని వేడుకున్నాను ఆయన ఆ తర్వాత విషయం ఏంటి? ఎలా ఉంటుంది? చెప్తున్నాడు నాయనా. స్వరూపిణి మనం వేడుకున్నాం కనుకనే అవునయ్యా. ఇక కథా కాలక్షేపం ప్రారంభిస్తున్నాం నాయన అవునయ్యా. సోదర భారత వీరులారా తందాన, తందాన, తందాన. చలో వీర మాతలకు తల్లులారా తందాన, తందాన, తందాన. శ్రీహర భారత మాతను కలిసి తందాన, తందాన, తందాన. చలో శ్రీనాథుడు పోతన్నను కలిసి తందాన, తందాన, తందాన. మన కాళిదాస వర కౌలను కలిసి తందాన, తందాన, తందాన. మరి జోడుకున్నటలు తాది మేనగా తందాన, తందాన, తందాన. మన తోడుగా వంటలు జోడుగా వాడగా తందాన, తందాన, తందాన. రాజతాల గీతాది నృత్యమున తంబుర గద వినుడే తందాన, దేవనందన. ఇది రామ రామ నా యుద్ధము కాదు తందాన, తందాన, తందాన. మరి బొబ్బిలి కోట యుద్ధము కాదు తందాన, తందాన, తందాన. ఇది కమ్యూనిస్టు కాంగ్రెస్ కథలు కాదు తందాన, తందాన, తందాన. ఇది కావమ్మ ఖాతా కానే కాదు తందాన, తందాన, తందాన. మరి కోడి పుంజుల కొట్లాడ కాదు తందాన, తందాన, తందాన. మీరు ఎక్కించు దాకా కథయున కాదు తందాన, తందాన, తందాన. అరే ఆ కథ కాదు, ఈ కథ కాదు, వచ్చినంతా ఇంటికెళ్ళారయ్యా. వరే 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 ఏమైందిరా ఎందుకో వెళ్తున్నావేంట్రా ఏమిటిరా? వరే నీకు వేదవా. అర్థమైందా అసలు విషయం? ఏమైందిరా అరే ఆ. ఏమన్నారా మన పంతులు గారు? ఏమన్నారా భూతలం పైన ఉన్న కథని కావు 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 అన్నాడా? అన్నాడు అన్నాడా? అన్నాడు కదా నీ బోర్ర మీద కదా ఈ కథ చెప్పు. వరే వరే తొందర ఎందుకురా చెప్పే కథ ఏంటో ఇప్పుడు చెప్తున్నాడు వినరా అయ్యా అయ్యా. వాడికి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువగా ఉన్నట్లుంది అంతేనండి నిజమే నిజమే బాబు సెల్యుగమైన కలియుగమైన కంప్యూటర్ యుగమైన చివరికి కల్తీ యుగమైన అయ్యా. చెప్పే కథ అంటూ ఉందంటున్నారా కథ ఏంటో తెలుసా ఏంటయ్యా? మీరందరూ కూడా సౌహృదయంతో చప్పట్లు కొట్టాలి అలాగేనండి ఎందుకంటే మీ చప్పట్లే కళాకారులకు సన్మాన దుప్పట్లు కాబట్టి అవునవును. ఎందుకంటే ఇలాంటి కథ ఏంటో తెలుసా మనకు ఏంటయ్యా? భక్తి రసము గల బ్రహ్మము గారి తంబుర గల వినుడే అత అరే తందాన దేవనందన ఈ భక్తి రసము గల బ్రహ్మము గారి తంబుర గల వినుడే అత ఓ తందాన దేవనందన జరిగిడదా భక్తితో కూడుకున్న చరిత్ర ఒక్క ముక్క అర్థం అయితే నీ మీద ఒట్టు నాయనా. అరే నీకు మెదట్లో తలకాయలో మెదడు లేనట్టుందిరా ఎట్లా తలకాయలేదా? ఆ, ఏదైనా ఒకటే నీకు. అయ్యా అయ్యా ఇప్పుడు మన వీరబ్రహ్మం గారి కథను ప్రారంభించుకోబోతున్నాం అవు.
మనకున్నాయి 14 లోకములు. వాటి ఒక కవీశ్వరుడు ఏమని వర్ణించాడు? ఏమన్నాడయ్యా? 14 భూముల భాండములు అన్నాడు. ఎలా ఉన్నాయి వాటి పేర్లు? అతల వితల సుతల తలాతల సాతల మహాతల పాతాల, భూలోకం, భువర్లోకం, సువర్ణలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, స్వర్గలోకం అన్నారు. ఈ 14 లోకాల్లోన ఎక్కడో జరిగింది పుక్కిడి పురాణం కాదు, మన భూతలం పైన జరిగే చరిత్ర మనం చెప్పుకోబోతున్నాం. భూతలం పైన 1608లో మానవుల్లో మానవునిగా అవతరించాడు జగద్గురువైన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మన కొరకు భవిష్యత్ అందజేశాడు. చక్కగా యుగాల్లో ఒక యుగంగా, మహానుభావుడు వేదాల్లో ఒక వేదంగా, సాంద్ర సింధు వేదమైన కాల జ్ఞానాన్ని మనకు అందజేశాడు. కానీ అలాంటి మహానీయుని ఒక చరిత్ర మనం చెప్పుకోబోతున్నాం. రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ, రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ, రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ, రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ. ఓ అమ్మలారా, ఓ అయ్యల్లారా, పెద్దలారా వినుడే, రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ, భక్తి తోడు దా వీర గురుని పుణ్యగాథ వినుడే, రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ. విన్నా కన్నా మోక్షము కలుగును ఇది నా మందయ్యా, రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ, కాల జ్ఞానము అందజేసే మన వీర గురుడు బాబో, రామ రామ జయ రామ రాఘవ రామ రఘు రామ. అరే గోడెక్కుడు ఏంట్రా మూల తిరుగుడు నాయన అయ్యా? ఏడు నాయన రామ రామ అన్నది ఒక్కటే ముక్క అర్థం కాదు. మరెవరే ఆ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానము మన కొరకు వ్రాసాడు. ఆ కాలజ్ఞానాన్ని కూడా మనం వినాలి కదా. కదా? అవును కదా? అవునా? అవునయ్యా. కాలజ్ఞానం. అవును అయ్యా, కథను ప్రారంభించుకోబోతున్నాము. అవును. ఆ విధంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మించి అవునండి మహానుభావుడు గ్రామాలు తిరుగుతూ తుదకు హరిహరపురం అనే గ్రామం చేరుకున్నాడు మహానుభావుడు. అవునా? హరిహరాదులుండే పురమే హరిహరపురము. హరిహరపురము చేరుకొని తపోనిష్ఠలో ఉన్నాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అలా 12 సంవత్సరమునగా 12 సంవత్సరాల కలిపిమ్మట ఏమి చేయుచున్నాడు మన స్వామి వారు? బలరాజ హరిహరపురములో వీర బ్రహ్మము అల్లారుగాను మన వీర గురుడు బాబు భక్తి బృందముతో తత్వోపదేశము తెలియజేసినాడా మన గురుదేవుడయ్యా. శిష్యుల తోడ సెలవు తీసుకొని కాలి నడక తోడ బ్రహ్మము కదలినాడు బాబు. అలా కొంతకాలం ఉన్న తర్వాత అక్కడ గ్రామాల నుండి శిష్యులు వచ్చారు. అవునండి. వారందరూ కూడా కూర్చోబెట్టి వారికి చక్కని తత్వాలు తెలియజేసి నాయనలారా నేను ఇక్కడి నుంచి వెళ్తానని వారితో సెలవు తీసుకొని జగద్గురు అయిన పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అప్పుడు స్వామియో హరిహరాపురములో శిష్య బృందముతోడ సెలవు తీసుకొని కాలి నడక తోడ కదలినాడు బాబు. ఇష్ట బృందమును పెట్టాడా తాను పనగాన పల్లెకు చేరాడా. ఏమిట్రా మినరల్? ఏమిట్రా ఎక్కడికో తరలినాడట, హరిహరపురం నుండి కూడా అక్కడ వాళ్ళందరితో కూడా సెలవు తీసుకుని భక్తులకు జ్ఞానాన్ని బోధించి అక్కడి నుంచి కూడా తిరిగి ఆ యొక్క బనగాన పల్లెకు చేరుకున్నాడు. ఆయన పల్లెకు చేరుకున్నాడా? అవునయ్యా. ఏం చేస్తున్నాడా అక్కడ? అడవి అందున కాలి నడకతో వీరగురుడు బాబు, అడవి నందున కాలి నడకతో వీరగురుడు బాబు దగ్గర యాత్రలు తిరిగి మును ముందుకు చేరే. తందనానే తందానే తందనా తానే తందనానా అంద తందాల నందనవనము కటాయ పాలంబు. అయ్యా భక్తుల తోడ మంచి మాటలు బహుగాను తెలిపి, భక్తుల తోడ మంచి మాటలు బహుగాను తెలిపి పనగాన పల్లెకు వీర బ్రహ్మము బాగుగా చేరాడా. తందనానే తందానే తందనా తానే తందనానా అంద తందాల నందనవనము కటాయ పాలంబు. అడవి నందు
మందున వింతలు చూసిన వీరగురుడు బాబు అచ్చమ్మ గారి ఇల్లు చేరను వీరగురుడు నేడు తందనాన తందన తందన తాన తందనానా బలరాజ వందనానా అలాగా జంతదగ దరిగిడదా అలా బనగానపల్లెకు చేరుకున్నాడు. చేరుకొని అర్ధరాత్రి అవునండి శీతాకాలము ఓహో కొత్త గ్రామము అవునండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. తెలియదు. ఆ ఊర్లో దారి వెంట పోతుంటే ఎత్తైన అరుగులు లాభైన గుమ్మం కనిపించింది. కనిపించింది. అదొక రెడ్డి వారిది గరిమిరెడ్డి అచ్చమాంబ వారి ఇంటి పేరు. అవునా ఇంటి పేరు గరిమిరెడ్డి వారు అచ్చమాంబ గారు వెంకారెడ్డి. అవునండి ఒక మారు వారి ఇంటికి చేరుకొని అయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆ అచ్చమ్మ గారిని కలుసుకున్నాడు. ఓహో విన్నారా నాయన? అవునండి అచ్చమ్మ గారు వెంటనే ఉదయం లేచి వచ్చి స్వామి వారిని దర్శించింది. అవునా అమ్మా నేను మీ ఇంటికి వచ్చాను, మీ గ్రామానికి వచ్చాను. అవునండి నాకు నాన్నవారు ఎవరు లేరు, లేరమ్మా నాకు కాస్త ఆశ్రమాన్ని కల్పించండి. అవునా మీ ఇంట్లో చాలా ఆలమందం ఉందంట, అవునట. ఆవుల మేపుతాను, అవునమ్మా నాకు పొట్టగా పెడితే చాలమ్మా, అవును తల్లి నాకేదో 2-3 పూటలు అవసరం లేదు. ఓహో ఒక్క పూట తింటే యోగి అన్నారు, అవును. 2 పూటలు తింటే భోగి అన్నారు, 3 పూటలు తింటే రోగి అన్నారు. 4 పూటలు అంటే పుట్టుకు అన్నారు. కాబట్టి నాకు ఒక్క పూట చాలమ్మా అన్నాడు. ఆహా. అలాగా నాయన అవునయ్యా మా ఇంట్లో ఉండని అలా ఆవుల కాపరిగా ఉంచుకుంది. అవునండి అచ్చమ్మ గారితో సెలవు తీసుకొని ఆవులా తీసుకొని అవునా దగ్గరలో ఉన్న జుర్రేరు దాటి అవును. మహానుభావుడు ఆ యొక్క పవిత్రమైన కొండ రవల కొండకు చేరుకున్నాడు. అవునా రవల కొండ గుహల్కెళ్ళి అవునండి. ఆవులను ఒక చోట నిలిపి చేర్చి చుట్టూ కూడా గిరిగీసి చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆవులను లక్ష్మణరేఖగా బంధించి ఆహా. మహానుభావుడు అచ్చమ్మ గారు పెట్టి ఆ రాగి సంగటి సర్దిని చక్కగా ఆవులకు వేసి వేసి కొన్ని ఆవు పాలు తీసుకొని త్రాగాడు. అవునా ఎందుకంటే ఆవు పాలు చాలా శ్రేష్టమంట. అవునా వృతేన వర్తతే బుద్ధి క్షీరే నాయుషవర్ధనం శాఖేన వర్తతే వ్యాధి మాంసేన వర్తతే అన్నారు. ఓహో ఆవు పాలు తాగి అంటే ఆ మూత్రం కూడా చాలా మంచిది ఔషధం అన్నారు. అచ్చా. కాబట్టి అవునండి కల్పవృక్షమనగా తాడి చెట్టు వద్దకు వచ్చాడు. అవునా అమ్మా నాకు సహకరించు, అవునమ్మా భూలోక కల్పతరువా కాలాజ్ఞానము రాయగా దొరకొంటిన్ మేలైన కులిమ్మా పాలించద నిన్ను జన్మ బంధములు గలగా. తాడి చెట్టు స్వామివారి దయతో వంగగా ఆకులు కోసుకున్నాడు, గిరిజారములు విరుచుకొని అవునండి గుహలోకెళ్ళగా స్వామివారికి చక్కని వెలుతురిచ్చాడు సూర్య భగవానుడు. ఓహో నాగేంద్ర స్వామి పడగ విప్పి ఉన్నంత వెలుతురు కొరకై గొడుగు పెట్టాడు. అవునండి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూర్చొని ఆహా. ఆ తాళపత్రం తొడపై పెట్టి పెట్టి ఆ గిరిజానములతో భవిష్యత్తు కాలజ్ఞానం రాస్తున్నాడు. ఎలా రాస్తున్నాడయ్యా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మన యొక్క భారతదేశమే కాదు అన్ని దేశాల్లో కూడా భూతల మందున అవునయ్యా ఎక్కడ ఏ వింత జరిగినా అవునండి బ్రహ్మం గారు రాసింది చెప్పింది తప్పదంటున్నారు. ఈ మాట మాత్రం నిజం. మరి ఏం రాస్తున్నాడయ్యా స్వామి వారు? ఏం రాశాడండి వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానమయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. కలియుగం బంధున 5,000కు మీద వచ్చేటి భవిష్యత్తును చెబుతానయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. రాజపాలములోన రథబండల మీద యాతముండల గొంతు గోసేరయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. ఇచ్చిన సొమ్ములు దిగమింగియగ నాకి బాలలేపుగా బాసలాడేరయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. ఏనుగు కడుపులో పందియు బుట్టును పంది కడుపుల కోసి పుడుతుందయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. కక్షలు పెంచుకొని ఎచ్చు కోపము తోడ మచ్చుకు లేకుండా దస్తారయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు చెప్పిన కాల జ్ఞానమయ్యా. ఒక చోట నీటిలో ఒక చోట అగ్నిలో ప్రజలల్లా దగ్నమైపోతారయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. ఇనప కమ్ముల పైన పొగమన్ను నడుసును నీటితో దీపాలు వెలిగేనయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. మీది బొమ్మలే పరిపాలనకు వచ్చి అధికారమును చెలాయించేరయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. గోలుకొండలోన కొంగ మాట్లాడును బాణ వర్షములెన్నో కురిసేరయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. ఈశాన్యమందున విషగాలి వీషియు విపరీతముగా జనులు దచ్చేరయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. కోరంకి అని వ్యాధి సోకినంతన జనులు కోడిలాగా తూగి దచ్చేరయా. వినరండయ్యా మీరు కనరండయ్యా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. నేను
రాసినట్టి ఈ వేద వాక్యాలు ధరణిలో తప్పగా జరిగేనయా. వినరండయా మీరు కనరండయా బ్రహ్మంగారు వ్రాసిన కాల జ్ఞానమయ్యా. పరిగెడా సుందరత అరే అన్నయ్య తమ్ముడు ఇది ఏంటి నాన్నది? ఇది కాలజ్ఞానం అంటారయ్యా. అంటే కాలజ్ఞానం అంటే ఆ. ముందు జరగబోయేది జరిగింది ఇవన్నీ కూడా రాసితాడు. ఖచ్చితంగా కరెక్టే గాని అవును. అసలు ఇప్పుడు జరగబోయేది ఎట్టుందో తెలుసా అసలు విషయం? అవునా? నాకు తెలిసిన మాటకు చెప్తున్నా నేను. నువ్వా? అవును. ఓహో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు. అవునవును. అన్నయ్య. నేను ఈ రోజు జరిగే నిత్య సత్యాలు చెప్తానంటున్నావా? చెప్పు నాయన, వింటాము. ముఖ్యంగా పెట్టిట్టుండాల. ఎలాగ ఉంటుంది నీ కథ? మారిందయ్యా యుగము మారిందయ్యా నాటి నేటికి భేదం విడిపోండయ్యా. మారిందయా యుగము మారిందయా నాటి నేటికి భేదం వినిపోండయా. తలకు పీటలు తోడలకు మంచాలు పడెట్టేరయ్యా. మారిందయా యుగము మారిందయా అయ్యో నాటి నేటికి భేదం వినిపోండయా. నాటి మగవారు అంత దోతులు గట్టి అందరిలో గౌరవం చేరయ్యా. మారిందయా యుగము మారిందయా నాటి నేటికి భేదం వినిపోండయా. నాటి మగవారు ఇరుకులాములతో ఇబ్బందుల పాలు కొడతారయ్యా. మారిందయా యుగము మారిందయా నాటి నేటికి భేదం వినిపోండయా. వచ్చేనయ్యా. మారిందయా యుగము మారిందయా అయ్యో నాటి నేటికి భేదం వినిపోండయా. పెంచారయ్యా. మారిందయా యుగము మారిందయా నాటి నేటికి భేదం వినిపోండయా. పెంచారయ్యా. మారిందయా యుగము మారిందయా నాటి నేటికి భేదం వినిపోండయా. చేశారయ్యా. మారిందయా యుగము మారిందయా నాటి నేటికి భేదం వినిపోండయా. చిక్కేనయ్యా. మారిందయా యుగము మారిందయా నాటి నేటికి భేదం వినిపోండయా. మారిందయా యుగము మారిందయా నాటి నేటికి భేదం వినిపోండయా. మారిందయా యుగము మారిందయా నాటి నేటికి భేదం వినిపోండయా. ఎవరిని రతానేది? ఎందుకరా పద్ధతులు చేసుకుంటావు? మంత్రులు గారు ఏమన్నాడు? ఏమన్నాడు? తరిగిడ దింతరి తా అంటాడు. నేనేమన్నా? నువ్వు తరిగిడ దింతరి తాంతా అంటాను. అర్థమైందా? ఏమైందిరా? పంతులు గారు ఒక్కసారి అంటే నేను 2 సార్లు అంటాను. ఏ విధవా. కాదురా? ఆ. ఇంకేదిరానా? అవును. తరిగిన జంసారి వచ్చేసింది. అంతే. అంత అక్కడికా బాధ? అంతే. నేను అనుకున్నాను ఇంకెవరంటే ఇంకో వేరే అవునవును నీ జాగ్రత్త. ఆ విధంగా అయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తు రాస్తున్నాడు ఆయన. అవునండి. ఈ విషయం అచ్చమ్మ గారింట్లో ఉన్న మిగతా జవాన్లు వచ్చి అవునండి. పాలేరు అచ్చమ్మ గారితో ఫిర్యాదయ్యారు. అవును. ఆవులను మేపడం లేదు స్వామి వారు. 3 గిరిగీసి ఓం నమ శివాయ అంటే అందులో ఉంచుతున్నాడు. ఆహా. అవి మేము చాలా దొంగతనం చేసి నీ దగ్గర పేరు తెచ్చుకోవాలని దొంగ చేలు మేపిన మా ఆవులు బక్క చిక్కున్నాయి. అవును. తన ఆవులు మాత్రం చాలా తేటగా ఉన్నాయి. ఓహో. ఆ మైమెంట్ అర్థం కావడం లేదు అవును కదా. అని ఫిర్యాదయ్యారు. ఆహా. అచ్చమ్మ గారు కూడా భయమేసి భయమే. ఆ రెడ్డి తల్లి వెంటనే రైతు బిడ్డ కావున అవును. తలబాగా చుట్టి చెప్పులు వేసి కర్ర చేతిలో పట్టుకొని పట్టుకొని భయంకరమైన అడవిలో ఉన్నట్టు ఆ యొక్క రవ్వల కొండ చేరుకుంది. ఓహో. ఆ గుహలోకి వెళ్ళి చూస్తే స్వామివారు కూర్చున్నాడు. అవునండి. అమ్మ బాబోయ్ ఆ మాటలు వింటుంటే గుండె జల్లు మన్నది. అవునా? లోకరక్షక నీవు నా రూపంలో వచ్చినట్టు నారాయణమూర్తివని అవునయ్యా. వెంటనే పాదాలు పట్టుకొని అరే. గోడు గోడులా దుఃఖము ఎంది దద్దరిల్లి నాదా. అయ్యో తందాన దేవనందనా నా తప్పులు నేడు మన్నించుమాని ఏడువసాగినాదా. అయ్యయ్యో నేను ఎంత పాపము చేసినానని ఏడువసాగినాదా. అయ్యా పాదాలు బట్టి జరుగు కోరే ఆచమ్మ తల్లి. అయ్యయ్యో ఎట్లు చేసినా నీవే దిక్కు వెంకటరమణ
లోక రక్షక అయ్యా. నా రూపంలో వచ్చిన నారాయణమూర్తివి నాయన అవును కదా. నీవు మాలో ఒక మానవునిగా భావించి అవును కదా. నిన్న పాలేరుగా ఇంటి ముందు అరుగు మీద పడుకోబెట్టాను. ఎంత తప్పు చేశామయ్యా. నన్ను మన్నించు నాయన అని పాదాలు పట్టుకుని జ్ఞాని కావును వీరబ్రహ్మేంద్ర స్వామి వారు లేచి అయ్యా. అమ్మను దగ్గర తీసుకొని అమ్మా. అన్న తల్లిగా 12 సంవత్సరాలు రాగి సంగడి పెట్టి ఆదరించావు. అవును కదమ్మా. నీ దయతో ఈ కాల జ్ఞానానికి ప్రజలకు అందజేస్తున్నాను. అవును తల్లి. అమ్మా నీకు నాకు బంధం అంటే ఈ రోజు కాదు. మరి ఆదాన దోషేన భవద్దరిద్రో దరిద్ర దోషణ కరోతి పాపం ఆహా. పాపాదావస్య నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి అన్నారు. అవునండి. అమ్మా నీవు పోయిన జన్మలో అవునండి. తంజావూరు అనే గ్రామములో నా తమ్ముల్లో నాగమ్మారే పేరు తోడుదా జన్మించినావు. నిత్యము నేడు శివారాధన చేసినావు తల్లి. అట్టి జన్మలో చేసిన పుణ్యము ఇట్టి జన్మకు నీవు భయము చెందకు మంత్ర పిండముగా మారవేతనము మాట. అగాజందరగదరిగిడదరిగిడదా పోయిన జన్మలో తంజావూరు అనే గ్రామంలో తమ్మూరింటి ఆడపిల్లగా పుట్టావు. నీ పేరు నాగమ్మ అనే పేరు పెట్టుకున్నారు. అవునండి. నీవు చిన్నప్పటి నుండి కూడా శివార్చన చేశావు గనుక కనుకనే పూర్వజన్మ ఫలితం వలన అవునమ్మా. ఈ జన్మలో నన్ను చూసే భాగ్యము కాలజ్ఞానం వినే భాగ్యం లభించింది. అవును తల్లి. నా జన్మ పావనమైంది. సంతోషం. అప్పుడు స్వామివారు అచ్చమ్మ గారితో తారపత్ర గ్రంథాలు తీసుకొని ఆవుల దోలుకొని అచ్చమ్మ గారిలో చేరుకున్నాడు నాన్నగారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వచ్చారంటే ఎంతో ఆడంబరం. ఈ బజారుకు ఆ బజారుకి వెళ్ళి అందరిని పిలుచుకొచ్చింది. ఈయన ఆవుల కాపరి కాదు, మామూలు విశ్వబ్రాహ్మణుడు కాదు, ముందు జరిగే భవిష్యత్తు చేసే మహాపురుషుడు మహానీయుడు అని వెంటనే వారందరూ కూడా తెలియజేసింది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అచ్చమ్మ గారి ఇంటి ముందు మనం తులసి కూడా పెట్టినట్టుగా గొయ్యదీసి 4 వైపులా బండలు వేసి అడుగున బండ వేసి పైన ఒక బండ కూడా పక్కకు పెట్టి అందులో సుగంధ ద్రవ్యాలు కూడా చల్లి కాలజ్ఞాన పత్రాలు లెక్క పెడితే 14,000 గోవింద వాక్యాలయ్యా. ఒక భాగం ప్రచారానికి పెట్టి 3 భాగాలు కూడా అందులో పాత్ర పెట్టాడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన కాలజ్ఞాన పత్రములు కాలజ్ఞాన పత్రములు పాత్ర వేసి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అలా ఉండగా ఇతడు ఇక్కడ నుండి మన గురువు అయ్యా మాకు ఉపదేశం ఇవ్వండి అనగా స్వామి వారికి చక్కగా ఉపదేశాన్ని కూడా ఇచ్చారు. స్వామి వారికి ఉపదేశం అనగా బ్రహ్మానందరెడ్డి వారి పుత్రుడికి అచ్చమ్మ గారికి భర్త వెంకరెడ్డికి 3 కూడా ఉపదేశాన్ని ద్వాదశాక్షరి షోడశాక్షరి పంచదశ 3 మంత్రాలు చెప్పారు. విన్నారా? ఆ వెంటనే వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని సింహాసనం మీద కూర్చోబెట్టి కొత్త బట్టలతో గురు పూజలు చేద్దామంటూ గురువు గారు పూజలు చేస్తున్నారు. గురు పూజలు చేద్దామురా రండి శ్రీ పోతులూరి గురు వీర బ్రహ్మ ప్రభు గురు పూజలు చేద్దామురా రండి శ్రీ పోతులూరి గురు వీర బ్రహ్మ ప్రభు గురు పూజలు చేద్దామురా రండి. జాగు మట్టితో ధరణి నియలికి ఆ ముత్యము లాంటి ముగ్గులు వరసి హస్తరు జల్లిన ఆసనమేసి హస్తరు జల్లిన ఆసనమేసి ఆసనమందు నార్యుల నుంచి గురు పూజలు రండి శ్రీ పోతులూరు గురు వీర బ్రహ్మ ప్రభు గురు పూజలు చేతమురారండి. అయ్యా పల్లెరమందున పాదములుంచి పన్నీటితో పరిశుభ్రము చేసి పాదోదకమును పలు సేవించి పాదోదకమును పలు సేవించి పంచామృతముల పాదములనిడి గురు పూజలు చేతమురారండి శ్రీ పోతులూరు గురు వీర బ్రహ్మ ప్రభు గురు పూజలు చేతమురారండి. అయ్యా సుసడి వారికి చూడముచ్చట వారవా అనేటి వారికి కలలు పండునట ద్వాదశి షోడశి ధర్మము నెరిగి ద్వాదశి షోడశి ధర్మము నెరిగి అచ్చమ్మ చేసను బ్రహ్మ పూజలు గురు పూజలు చేతమురారండి శ్రీ పోతులూరు
గురు వీర బ్రహ్మ ప్రభు గురు పూజలు చేతమురారండి అయ్యా. ఇలా అవునండి, గురు పూజలు బ్రహ్మాండంగా చేశారండి అచ్చమ్మ గారింట్లో జగద్గురు అయిన వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. అవునయ్యా. నారాయణ అవును కదా, రంగరంగ వైభవంగా అవును కదా, గురు పూజలు చేశారు నాయన. ఓహో ఈ విధంగా అచ్చమ్మ గారింట్లో అవునండి, ఎప్పుడైతే గురు పూజ కార్యక్రమం జరుగుతుందో అవునండి, అందరూ కూడా గ్రామస్తులు భక్తులై వచ్చారు. ఆహా, కానీ అందరూ కూడా తీర్థ ప్రసాదం స్వీకరించి వారి వారి ఇళ్ళకి వెళ్ళారు. బ్రహ్మేంద్ర స్వామి వారు కూర్చున్నారు. ఆహా, కానీ అచ్చమ్మ గారు ఉన్నట్టుగా ఉండి ఉండి బయట కొంగ ముఖములు వేసుకొని బోరు మన ఏడుస్తుంది. అయ్యయ్యో. ఏమ్మా ఏమైందమ్మా? ముందు నా పాదాలు కడిగావు, అవును కదా, పాదాలుగా నీళ్ళను తీర్థంగా తీసుకున్నావు, అవును మరి ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని అయ్యా అడిగాడు. ఆహా. అయ్యా ఏమి చెప్పాలి, ఏంటి? పిల్లలు పుట్టకపోతే తల్లికి బాధ, అవును గొడ్రాలంటారు. అవును. పుట్టిన పిల్లలు పనికి రాకుండా పోతే తండ్రికి బాధ. అవును కదా, ప్రపంచంలో పిల్లలు పుట్టినా పుట్టకున్న తల్లిదండ్రుల బాధ తప్పదు. తప్పదు. ఈ మాటకొస్తే అయ్యా. నాకు లేక లేక ఒక్కడే కలిగాడు. అవునా? వాని పేరు బ్రహ్మాందరెడ్డి. బ్రహ్మాండంగా పెట్టుకున్నాను పేరు. అక్కడ వాడారా? ఆ మూల కూర్చున్నాడు ఆ బ్రహ్మాందరెడ్డి. అవునా? ఎంత అందంగా ఉన్నాడు చూడండి. అయ్యో. వాడు పుట్టందుడై పుట్టాడు, అవునా తల్లి? వాడి 2 నేత్రాలు కూడా కనిపించవు. ఓహో, అదే నా కొడుకు చూపుంటే ఇదంతా చూసి కదా అని బాధ కలిగిందా, అంతగా తప్ప వేరే లేదంటూ ఓహో. అచ్చమ్మ గారు విన్నవించుకుంది. అవును స్వామి. అవునా అమ్మా, అమ్మా. నీ కొడుకు కళ్ళు వేందు బాధపడుతున్నావా అవునా? అని బ్రహ్మేంద్ర స్వామి వారు ఆ పిల్లవాని దగ్గరకు వచ్చి అతని ముఖమును బాగుగా చూశాడు. అవునండి. స్వామి వారు నవరూపం ఉన్న నారాయణమూర్తి కాబట్టి అవునండి. ఆయనకు అర్థమైపోయింది. అవునా? అమ్మా ఓ అచ్చమ్మ, అచ్చమ్మ. ఈ పిల్లవాని కళ్ళు పోవడానికి చూపడానికి ఒక కారణం ఉంది. అవునా? చెప్పు నాయన, సామాన్య మానవురాల్ని. అవును కదా, గత జన్మలో తన భార్య కళ్ళు పోగొట్టాడు వీడు అందగత్తని ఓహో, అవమానాల పాలు చేసి ఆహా, దాని కొరకు వాడు ఇప్పుడు గుడ్డి వాడే అనుభవిస్తున్నాడు. అవును తల్లి, ఎవరు తీసుకున్న గోతులో వారే పడతారమ్మా. తప్పదు కదా, ఒంట్లో రక్తం ఉంది కదా, అవునా? ఇంట్లో ధనం ఉంది కదా, అని. ముఖంలో అందం ఉంది కదా అని. అని తొందరపాటుతో తప్పు త్రోవల పాలైతే ఈ జన్మలో కాకుండా పునరాపి జననం పునరాపి మరణం వచ్చే జన్మలోనైనా అనుభవించక తప్పదమ్మా. అంతేనమ్మా. ఇది సత్యము తల్లి కనుక అని ఆ తల్లికి సెలవిచ్చి అమ్మా. నువ్వు భయపడకురా నాయన అంటూ శ్రీ వీర బ్రహ్మము బాబు గురు వీర బ్రహ్మము నేడు కామండలము జలము పంచాక్షరి పఠించి బీజాక్షరంబులను కొలిసి కనుల పైనను జల్లినాడా అమృత స్తంభుతోడా 3 సార్లు నెమిరినాడా స్వామి మహిమా తోడ బాబు ఆరెడ్డి బాబుకు దృష్టి వచ్చి నేడు శ్రీ వీర బ్రహ్మనే ముందు చూసేదలు సరిగిడా జుందారిధా. అరే గోపాలు, ఏమిట్రా మోకాలు? నాయనా ఆ, కండ్లు నీకా ఎవరికి పోయినాయి ఆయన? నాయనా బ్రహ్మానందరెడ్డికి ఆ అచ్చమ్మ గారి కుమారునికి పుట్టు అందుడు, అతని పుట్టుకతోనే కళ్ళు లేవు నాయన. అవును. అందుకే ఆ స్వాముల వారు తన యొక్క మహిమ చేత భగవంతుడు కనుక తన యొక్క కర కమలముల చేత కమండలములో నీటితోనే అతని కళ్ళు ఇప్పించిండు. వైద్య రంగంలో లేని చరిత్ర. అవునండి. ఇంజక్షన్ కాదు, గోళీ కాదు, ఆయుర్వేదిక్ మందు కాదు, మరి మరి ఇలా పవిత్రమైన హస్తంతో నెమిరాడా జలము జల్లి చూడరా బిడ్డంట చూడగా రెపరెపమని రెప్పలు కొట్టే నేత్రాలు కనిపించాయి. అవునా? నా కళ్ళు వచ్చాయమ్మా, నా కళ్ళు వచ్చాయమ్మా, మన ఆవులు మీరు అంత అందంగా ఉన్నారు, అవును తల్లి. ఈ స్వామి నా నేత్రాలు ఇచ్చింది అవునా? అని స్వామి వారికి సష్టాంగ నమస్కారం చేసి ఇంతటి అయ్యగారు మన ఇంట్లో 12 సంవత్సరాలుండి ఉన్నాడు. మనకు ఉపదేశం ఇచ్చి ఇచ్చాడు. మన ఇంట్లో ఆవుల కాసి మన గురువు అయ్యాడు. అంతే కదా. కాలజ్ఞానం కూడా మన ఇంటి ముందే పాత్ర వేస్తున్నాడు అవునున్నాడు. అని ఆ అయ్యగారి పేరిట నగర సంకీర్తన చేసుకుంటాను, అవునా? ఊరేగింపు చేసుకుంటాను చేయాలి. అలాగే. పల్లాకిని మాట్లాడి ముందు పల్లాకిలో వీర బ్రహ్మం గారిని కొత్త బట్టలతో చక్కగా కూర్చుండబెట్టి అవునండి. మేళతారాలతో ఆ యొక్క పల్లాకిని ఎత్తుకొని శృతులు పట్టుకురా, భజన చేసుకుంటూ పోదాం. నగర సంకీర్తన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారయ్యా? కంటి చూపు వచ్చినట్టు బ్రహ్మాందరెడ్డి అవునండి. కడు ఆనందంతో ఎంత విధిగా చాలా ఆనందంగా నవ్వుతున్నాడు. గోవింద శివ శివ నారాయణ గోవిందా! అల్లా ప్రభు గోవిందా! శివ గోవింద గోవింద బ్రహ్మము హరి గోవింద గోవింద బ్రహ్మము శివ గోవింద గోవింద బ్రహ్మము భజ గోవింద గోవింద బ్రహ్మ శివ శివ అంటాడు బాబు నేడు బ్రహ్మము బ్రహ్మమంటాడా బాబు శివ గోవింద గోవింద బ్రహ్మము భజ గోవింద గోవింద బ్రహ్మము అర్మ మర్మము లేని అయ్యగారు నాకు కనులిచ్చి నన్ను ఇంకా కడ తెచ్చినాడయ్యా. శివ గోవింద గోవింద బ్రహ్మము భజ గోవింద గోవింద బ్రహ్మము ఏనాడు చేసిన పాపమో దేవా ఈనాడు తీరన శాపం ఇంకేటా. శివ గోవింద గోవింద బ్రహ్మము భజ గోవింద గోవింద బ్రహ్మము ఏనాటికైనా మీ స్మరణ మరువను ఈనాడు మీ ముందు భక్తునిగా నేను శివ గోవింద
బనగాన పల్లె నా బాబు నేడు బాబుగా కనిపెట్టినాడా దేవా గోవింద గోవింద బ్రహ్మం భజ గోవింద గోవింద బ్రహ్మం పారజే వాళ్ళను పిలిసే నా బాబు పట్టుగా రమ్మని దేవా గోవింద గోవింద బ్రహ్మం భజ గోవింద గోవింద బ్రహ్మం సరిగడాజుందారిధా గోవింద గోవింద ఈ విధంగా గోవింద గోవింద అంటూ అవునండి ఊరేగింపరగా నగర సంకీర్తన చేస్తున్నారు. అది 17వ శతాబ్దము. అవునండి నవాబుల పరిపాలన వడిగా ఉంది. అవునవునవును బనగానపల్లె కూడా ప్రభు నవాబు గారు ఉన్నాడు. 64 గ్రామాలకు దేశముకి. ఈ మాట మీరు జవాన్లు పిలిచేవారే జవాన్లారా చలో ఎవరో గోవింద అంటున్నాడు అని పట్టుకరా. అలాగే అలాగే వెంటనే వెళ్ళి బ్రహ్మం గారిని భక్తులను పట్టుకొచ్చారు. నవాబు గారు దర్బార్ పైన కూర్చున్నాడు. తీసుకొచ్చాం వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అలా దిగి రాగానే తనలో ఏదో తెలియని మహత్తు కనబడుతుంది. తన దగ్గర ఉన్న దర్బార్లో కూర్చోబెట్టుకున్నాడు. అవునండి బ్రహ్మం గారికి రెండో వైకుంఠం అలా కనబడుతుంది. ఇతనిలో ఏదో తెలియని శక్తి ఉంది. ఉన్నది తొందర వద్దు అనుకున్నాడు. ఎందుకనగా తొందర పడితే ఫలితం ఉండదు. వజ్ర తోడుకోయాలి. ఎందుకంటే ఏ పుట్టలో ఏ శేషుడు ఉన్నాడు, గుట్టలో ఏముందో ఏ పొట్టులో ఏమున్నదో అది మనం తెలుసుకోవాలా. అంతే కదా అనుకున్నట్టు బ్రహ్మం గారిని కూర్చోబెట్టి కూర్చోబెట్టి ఇతనికి ఒక పరీక్ష పెట్టాలి. ఏంటది పరీక్షలో కడతీరాడు ఓకే, అవును. లేకపోతే బాగోదు అవునాయి. అని అయ్యా కూర్చోబెట్టి నెమ్మదిగా రాజభవన్ వెనుక రాబోతూ ఆహా. ఈ వచ్చిన భక్తుల్లో ఒకరిని చూడగా ఆ పిల్లవాడు కనిపించాడు. ఆహా. వీడు బ్రహ్మాంతరెడ్డి కదా, అవునా? వీడికి నేత్రాలు ఎలా వచ్చాయని అవునా? మరగానే పల్లె నా బాబు బలి బలి వాళ్ళుని పిలుచుకున్నాడు. బలి బలి పైన కూర్చుండబెట్టి బలి బలి కనులెట్లు వచ్చారా బాబు బలి బలి విన్నవించర నాతో తోడా బలి బలి మందు చిన్న తోడు నీవు బలి బలి మరి నీవు చెప్పన్నాడయ్యా బలి బలి ఎక్కడికి వెళ్ళావు మందెవరు ఇచ్చారా వైద్యుని పేరేమని అడిగాడా చెలు అరుడా జ్ఞానయోధుడా వినమయ్య వినగరామయ్యా బలి బలి కరిగిడా జుందారేదా బాబు ఇలా రా నాయన అవును నిన్నే అవును. ఇలా రా అని వచ్చేసాడు ఒక మారు. ఆహా. నిజం బయట పెట్టాలంటే బుజ్జగించాలా. అవును మరి త్వర మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆహా. బిడ్డాని కళ్ళు ఎలా వచ్చారా అన్నాడు. అవునా? అయ్యా ఏ మందు వాడాలా, ఏ ఔషధం సేవించాలా, అవునండి ఎదురుగా ఉన్న వీర బ్రహ్మం గారే దృష్టిని ఇచ్చాలన్నాడు. ఆహా. ఏంటి నీళ్లు చల్లితే కళ్ళు వస్తాయా, అవునా ఇదంతా కట్టు కథ, నేను ప్రభువును కూర్చోపోరా దేశముఖిని. అని రాజభవన్ వెనుకకు వచ్చి ఒరే జవాన్లారా సంతానకు అంగడికి వెళ్ళండి, ఒక మంచి నల్ల గోవును కొనక్కరండి, అల్లా దేవునికి అలాలు చేసి ఆవును కొయ్యండి, ఆవు మాంసంతో గుమ్మగుమ్మలాడే బిర్యానీ వంటలు వండండి, బంగారు పల్లెంలో 2 తీసుకురండి, ఒక బంగారు పల్లెంలో ఆవు మాంసంతో తయారైన బిర్యానీ పెట్టండి, మరో బంగారు పల్లెంలో పంచభక్ష పరమాణాలు పాలన పదార్థాలు పనులు పెట్టండి, ఏర్పాటు చేయకుండా 2 పట్టు వస్త్రాలు కప్పండి, బంగారు చెంబులతో నీళ్లు పట్టుకొని రండి, నేను బ్రహ్మం గారికి ఇస్తాను, భోజనం చేద్దామంటాను, మీరు హిందువులు నేను మహమ్మదీయుని అని అంటారా, నేను పవిత్రమైన హిందువుని అంటాడా, సరే అలా అన్నాడండి. అలాగే వారు తయారు చేసి అయ్యా భోజనం తయారని చక్కగా సంతకు వెళ్ళరా, చక్కగా సంతకు ఒక గోవునే వారు అల్లా దేవునికి వారు అలాలు చేసి ఆవు మాంసముతో చూడురా బాబు గొప్ప వంటనే వండారా. బ్రహ్మాండంగా బిర్యానీ వంటలు గుమ్మగుమ్మలాడించారండి. తను చెప్పినట్టుగా చేసి బంగారు చెబుతో నీళ్ళు ఇచ్చారు. బ్రహ్మేంద్ర స్వామి వారికి కపటంతో వచ్చి ఇచ్చాడు. వెనకాడలా ఆ చెంబు తీసుకొని కాళ్ళు కడుక్కొని దగ్గరలో కూర్చున్నారు బాయిగా. నేను చెప్పినట్టుగా పెట్టండి రా. అలాగేనా ఆవు మాంసముతో తయారైన బిర్యానీ పల్లెం వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ముందు పంచభక్ష పరమన్నాల పల్లెం నవాబు గారి ముందు పెట్టి అయ్యా మీరు చెప్పినట్టుగా చేడ్డించామని పక్క వెళ్ళారు. కానీ నవాబు గారు కాస్త కోపంతో కడుపులో ఆవేశాన్ని పెంచుకొని అయ్యా ముందుగా మా ఇంటికి వచ్చారు కనుక మీరే భోజనం చేయాలి, మీ సాంప్రదాయం ప్రకారమే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, చుట్టం కూడా దేవునితో సమానం. మీరు అతిథిగా వచ్చారు కాబట్టి మీరు భుజించండి నాయన అన్నారు. బ్రహ్మం గారు తలవని చూస్తే 2 బంగారు పల్లెలు 2 బంగారు చెంబులు పట్టు వస్త్రాలు మాలాంటి వారికి ఏమి కనిపించవు. కానీ ఆ మహానీయుడు కాబట్టి స్వామికి సంతోషమాయే, స్వామికి సంతోషమాయే, ముసే నవ్వులో నవ్వే సర్వతం పన్నుడవు రాజా, రాజ్యంబు నేలుచున్నావు
ఇది ఏమి చిత్రమయము కామండలము జలము తీసి కల్లంబు పైన జల్లాడా అమృత స్తంభుతోడా 3 సార్లు నెమిరినాడా దస్తి పక్కకు పెట్టినాడా స్వామి మహిమా తోడ బాబు ఆవు బిర్యానంత మాయమైపోయిన పంచభక్ష పరమన్నలాయేచరు వట్టి జలం తీసి అన్నపూర్ణాదేవికి ఆ విధంగా అందజేసి అలా జల్లిలా నెమిరా దస్తి ఇలా పక్కకు పెట్టాడు ఎవరి కళ్ళు ఎలా తెలిపించాలో స్వామికి తెలుసు గనక అందులో ఉన్న పంచపక్ష పరమన్నాలు కూడా ఒక మారు తయారైపోయాయి. అవునండి. నవాబు గారు ఆశ్చర్యపోయాడండి. ఏంటి చిత్రం? వారే వా వీరా బ్రహ్మం, అయ్యా నువ్వెంత గొప్పవాడవయ్యా. చాలా సంతోషంగా ఉంది. ఇక నుండి అల్లా అయినా హరి అయినా ఒకటే అని తెలియజేస్తా. నేను పరిపాలించే 24 గ్రామాల్లో కూడా నేను దేవాలయాలు కట్టిస్తా. మీ మతానికి విరుద్ధంగా ప్రవర్తించాను. అల్లా అయినా హరి అయినా నేను ప్రభు అయినా సమానం తెలియజేస్తా అని నవాబు గారు ఒప్పుకొని ఖుషి ఖుషి అయిపోతున్నాడు. వారే వా వీరా బ్రహ్మం అని ఎంతో ఉత్సాహంతో బ్రహ్మం గారిని కౌగిలించుకొని వారే వా 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 కన్నులలో వెన్నెలగా కడుపులో నా పండుగగా కదిలింది నా బాబుకు వినలేని సంతోషం. అయ్యా ఏ తల్లి కన్నదో ఏ చోట పెరిగావు మా గ్రామంబుకు ఈ రోజు వచ్చావు. అయ్యా ఏనాటికైనను మీ స్వాణ మరువను ఈనాడు మీ ముందు భక్తునిగా నేను రామన్న ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఈ కళ? మాకే ముచ్చటేస్తుంది. వాస్తవంగా 45 గంటల సేపు వచ్చింది. ఇంకా ఎంతసేపు చేసినా మేము అట్లనే ముగ్ధులమై కూర్చున్నాం. నేనైతే వాస్తవంగా సరే చిన్నప్పుడు మా ఊర్లో చూసినాం, కానీ ఇప్పుడైతే మొదటిసారి ఒక వీర బ్రహ్మంగారే కంటాయపాలెంకి వచ్చిందా అన్న కోణం అయితే మాకు వచ్చేసింది. చాలా బాగా అనిపించింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారని ఈ కళని? 1980 జనవరి 16వ తారీఖు నాడు మొదలు పెట్టాము. ఇంకా సుమారుగా 42 సంవత్సరాలు కావస్తుందన్నయ్య. ఎట్లా ఉందని అప్పటికి ఇప్పటికి వ్యవస్థలో అప్పటి నుంచి కథలు చెప్పుకుంటా వస్తా ఉన్నారు. అప్పటికి ఇప్పటికి వ్యవస్థలో ఏం చేంజెస్ కనిపించినాయి? మేము ఈ కథ మొదలు పెట్టినప్పుడు టీవీ రంగం లేదు, సెల్లులు లేవు. ప్రోగ్రాములు అంటే కనీసం మైకు లేకున్నా కూడా ఏదో గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నట్టు ఉండేవాళ్ళు కూడా జనాలంతా వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సెల్లు యుగమైనా ఈ టీవీ ప్రపంచం అయినా కూడా మన కంటాయపాలెం బృందం పోయిందంటే అంతు లేకుండా వస్తున్నారు, నడుస్తుంది కాబట్టి ఇంకా చెప్పగలుగుతున్నాం. వాస్తవంగా యూట్యూబ్లలో కూడా వచ్చే ఇటువంటి కథలు ట్రెండింగ్ లో యూత్ పిల్లలు కూడా చాలా ఇష్టపడుతున్నారు. అవునన్నా, ఎందుకంటే అంత పర్ఫెక్ట్ సబ్జెక్ట్ వస్తా ఉన్నది. అవును. మరి నార్మల్ గా అప్పటికి ఇప్పటికి ఇప్పుడు తెలంగాణ సంస్కృతి రీసెంట్లీ మీరు గద్దర్ ప్రోగ్రామ్ కూడా కంప్లీట్ చేసినట్టున్నారు. గద్దర్ గారి కార్యక్రమాల్లో పాల్గొన్నాము. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము అసలు పరిస్థితుల్లో అరెస్టు కూడా కావడం జరిగింది. వీరబ్రహ్మం గారు దేశము భారత ఖండం ముక్కలవుతుందంటే ఖచ్చితంగా తెలంగాణ వస్తుందంటే పోలీసు వాళ్ళు మీరు తెలంగాణతో ప్రజలు రెచ్చగొడుతున్నారని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కథలతో అలా కూడా చేయడం. తెలంగాణ ఉద్యమంలో కూడా మీ కథలు ప్రాచుర్యం పొందింది. చెప్పడం పేపర్లో కూడా వచ్చింది. అలా కూడా తిరిగాము. ఇప్పటికీ 42 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో మీ కథల ద్వారా చాలా మందికి రీచ్ అయినలు. తెలంగాణ వచ్చింది, ఆ విషయం అందరికి తెలిసిందే. తెలంగాణ వచ్చింది, చాలా మంది కుటుంబాలు బాగుపడ్డాయి. రామన్న కుటుంబం గాని మీ సోదరుల కుటుంబాలు గాని బాగుపడ్డాయా? ఈ రామన్న కుటుంబం గాని ఇక్కడ కుమ్మరికుంట్ల సోమన్న, ఇక్కడ జలగం యాకన్న అని మా బృందానికి ఎలాంటి రాల. తెలంగాణ కళా సంస్కృతి అని ఒక ప్రోగ్రామ్ కూడా ఉంటది. ఇటు పింఛన్స్, ఇప్పుడు ఇల్లు చూస్తే
మిత్రులారా ఒకసారి రామన్న ఇల్లు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఇదే చిన్న ఇంటిలో నివసిస్తా ఉన్నారు. బట్ చూసిన కళకి ఆయన నమ్ముకున్న కళకి మాత్రం పర్ఫెక్ట్గా న్యాయం చేస్తూ ఉన్నారు. బట్ ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రం ఇంతవరకు అనా పైసా వచ్చిన దాఖలాలు లేదు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకుంటాయా? కళాకారులై మెయిన్గా జీవనాధారంగా కళనే నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నారు కళాకారులు. మరి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తన బుర్ర కథతో చాలా మందికి వినోదం కావచ్చు, విజ్ఞానం కావచ్చు, తెలంగాణ సొసైటీ తెలంగాణ ఎందుకు రావాలని రామన్న చెప్పిన కథలు కావచ్చు. మరి కథలకు ఆయన చెప్తూనే ఉన్నాడు. కానీ ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకుంటాయని ఆశిస్తున్నాం. నిజంగా ఎట్లా ఉంది ఇప్పటి వరకు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు? నేను కూడా 42 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉంటున్నాను. కానీ ప్రస్తుతం మాకైతే ఏం ఆదరవ లేదు. గవర్నమెంట్ తరపు నుంచి కూడా మాకేం అందలేదు. కాకపోతే వృద్ధాప్య పింఛన్ వస్తుంది. అందరితో పాటు మాకు వృద్ధాప్య పింఛనే వస్తుంది నాకు వరకు. కానీ కళాకారులకు సంబంధించి ఏం రావట్లేదు, ఏమీ లేదండి. మామూలుగా ఏదో మామూలు పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది చేసుకుంటూ ఇలా బతుకుతున్నాం, కూలినాలు చేసుకుంటే. కానీ మాకైతే ఏం రావట్లేదండి. కళాకారులకు పెన్షన్లు రావాలి రామన్న నార్మల్ గా. మా కోరిక కూడా అదే అన్న. ఇప్పటికీ ఈ 42 సంవత్సరాల నుండి 7 జిల్లాలు 3 రాష్ట్రాల వ్యాప్తంగా 1296 గ్రామాలు పూర్తయినాయి. గ్రామాలే 1296 గ్రామాలు. 1296 గ్రామాలలో ఇంత పెద్ద ఎత్తున ఊరికొక్కంటికి 5 రోజుల చొప్పున ఆ విధంగా డివైడ్ మనం పంచుకున్నట్లయితే 12 ఇంట్లో వాస్తవం చెప్పండి ఎన్ని అయిపోతే చూడండి. ఒక్కొక్క ప్రోగ్రామ్ వేసుకుంటే వచ్చేటప్పుడు కూడా మీరు లొకేషన్ పంపించిండ్రు. ఇక గూగుల్ తల్లిని నమ్ముకుంటే ఒక్కొక్కసారి ఎటో పోతుంది. రామన్న బుర్రకథ చెప్పే రామన్న ఇల్లేదంటే తొర్రూరులో కూడా చెప్తుంది ఇటు నుంచి పోండి అని. అంటే అట్లా ఉంది. ఎంత ప్రాచుర్యం, ఎంత కష్టపడితే ఆ పేరు వస్తుంది. ఎట్లుందన్న మీది ఎట్లా ఉంది లైఫ్? వచ్చేసి నా పేరు కుమరకుంట సోమన్న, నియర్లో మడిపిల్లి. నేను కూడా ఈ 42 సంవత్సరాల నుండి ఈ యొక్క బుర్రకథ కాకుండా కూడా చిరుతల రామాయణం అని ఉండే. అందులో స్త్రీ పాత్రలు వేసేది, ఇంకా వేరే వేరే పాత్రలు వేసేది. 33 తోటి కూడా ఆ చిరుతల రామాయణం వేసేది. మన యక్షగానం కూడా పాల్గొన్నామండి. అప్పటికంటే పలు కార్యక్రమాల్లో, కానీ ముఖ్యంగా ఎక్కువ ఈ బుర్రకథ. మా స్వాముల వారు, మా పంతులు గారు మాకు పరిచయం అయిన కాకతీయ బుర్రకథ బృందం కంటాయపాలెం. ఎందుకంటే మనకు వరంగల్ ఒకప్పుడు వరంగల్ జిల్లా ఉండే, ఇప్పుడు మహబూబాద్ అయింది. అయితే వరంగల్ ఉంది కాబట్టి మాకు ఎందుకంటే మేము అనుకోకుండా గోదావరికని 8 కాలనీ చెప్తుంటే అక్కడ ప్రొఫెసర్ ప్రసాద్ అనేవారు కథ విని మా దగ్గరకు వచ్చి కౌగులించుకొని రామన్న నమస్కరించి కళలకు నిలయం కంటాయపాలెం జన్మనిచ్చే రాము గారి నోట జాలువాన ప్రతి మాట వెంకటేశ్వర గుడి గంటల నాదమైన పూట అంటూ అప్పుడే వారు కాకతీయ బుర్రకథ బృందం అని పేరు ఇవ్వడం జరిగింది. మీరు వరంగల్ జిల్లా ఇంత అభివృద్ధి చేస్తున్నారు, ఇన్ని గ్రామాలు తిరుగుతున్నారు, ఇంతమందిని కూర్చోబెడుతున్నారు. రాత్రి అంటే తెల్లవారు 3 అయింది అయినా కూడా ఒకరు వెళ్ళలేసి ఆ సిటీలో. ఎందుకంటే మా యంత్ర యుగాన కూడా మీ బుర్రకథ ఇంత పని చేస్తుందని వాళ్ళు సంతోషించారు. ఏమనుకుంటున్నాడు ప్రభుత్వానికి ఏమన్నా చెప్పదలుచుకుంటున్నావు అన్న రామన్నగా? ఇంత మేము ముగ్గురము ఈ కళను నమ్ముకొని ఇప్పటికీ ఇలా చేస్తున్నాం కాబట్టి మాకు కావాల్సింది గవర్నమెంట్ తరఫున మాకేదైనా జీవనోపాధి కలిగించాలి. లేదా దేవాలయాలు ఉన్నాయి కదా, తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక కార్యక్రమాలు కూడా ప్రోగ్రాం వచ్చినాం. ఈ వీరబ్రహ్మంగా చరిత్ర సంపూర్ణ చరిత్ర 5 రోజులు కాక సీతా కళ్యాణము, లవకుశ, ఉత్తర గోగ్రానము, పార్వతీ కళ్యాణము, గజేంద్ర మోక్షము, వినాయక విజయము, వరకట్నము, కష్టజీవి, బీదల కష్టాలు, ఇవి సాంఘిక దురాచార రూపమాపే కథలు. ఇలా సన్యాసమ కథలు అంటూ దాదాపు కొన్ని కథలు చెప్పుకుంటున్నాం. కాబట్టి మాకు దేవాలయాల్లో కనీసం కొన్ని ప్రోగ్రాములు ఇప్పించిన ఈ ధార్మిక కార్యక్రమాల్లాగా మా జీవనోపాధి జరుగుతుంది. కానీ ఆలోచన గవర్నమెంట్ తరఫున మాకు రావాలి ఆలోచన. ధర్మాదాయ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చి 9.5 సంవత్సరాలు గడిచిన కళను నమ్ముకున్న కళాకారులకు ఒరిగిందేమీ లేదు అన్న కోణంలో ఇక్కడ రామన్న స్వయంగా ఇంటికి వచ్చి చూస్తూ ఉన్నాం కంఠాయపాలెంలో. వారు వంచనగిరిలో కూడా చెప్పాము. సురేఖమ్మ గారి స్వగ్రామమైన కొండ మురళీధరరావు స్వగ్రామంలో వంచనగిరిలో కూడా ప్రోగ్రాం ఇచ్చాము. అక్కడ కూడా తెలుసు కంఠాయపాలెం కళా బృందం అంటే. సరే, అప్పుడు అంటే అవకాశం లేదు, చెప్పిన ప్రభుత్వాలు పట్టించుకునే పరిస్థితిలో కూడా లేకుండే ఒక భజనా బ్యాచ్ లాగా వెళ్ళిపోయింది అన్న కోణంలో ఉంది. మరి ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాత మన బ్రతుకులు మారాలని, ఎస్పెషల్లీ కళాకారులను
కళను నమ్ముకుంటే మీలాంటి వాళ్ళ బ్రతుకులు మారాలి. వీళ్ళకు పెన్షన్, కళాకారుల పెన్షన్ రావాలి. వాళ్ళకు నిజంగా ఇప్పుడు రామన్న ఏం పెద్ద పెద్ద కోరికలు కూడా అడగలేదు ప్రభుత్వానికి. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రతి గుడిలో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. అటువంటి బృందాలు, మంచి బృందాలను సెలెక్ట్ చేసుకొని ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే నిజంగా వీళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా మారే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారితే తెలంగాణ రాష్ట్ర స్థితిగతులు కూడా మారతాయని చెప్పక్కర్లేదు. మరి నిజంగా వాళ్ళ బ్రతుకులు మారాలి. ప్రభుత్వంలో కళను నమ్ముకున్న కళాకారులు అందరూ బాగుండాలి నా తెలంగాణలో అని ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రామన్న, థ్యాంక్ యూ అన్న. జై గురన్న, జై గురన్న.